ఓ మంచి పని చేసేటప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వినకు. నీకు నచ్చింది చెయ్యి. అప్పుడే నువ్వు సంతోషంగా ప్రశాంతంగా ఉంటావు. జీవితంలో చేసే పెద్ద తప్పు మనమంటే లెక్క చేయని వాళ్లను చెప్పలేనంతగా ఇష్టపడటం. అవినీతికి ఒంటరిగా బతకలేదు, నలుగురి సపోర్ట్ కావాలి. నీతికి ఎవరి తోడు అవసరం లేదు, సింగిల్గా అయినా జీవించగలదు. లోపం లేని వాడిగా ఉండాలని ప్రయత్నించకు, నిజాయితీగా ఉండేందుకు మాత్రమే ప్రయత్నించు. మోసపోయినా పర్వాలేదు, కానీ మోసం చేయటం చాలా పెద్ద తప్పు. మోసపోయినప్పుడు నీకు అనుభవం వస్తుంది. అదే మోసం చేస్తే దానికి ఏదో ఒక రూపంలో శిక్ష తప్పకుండా నీకు పడుతుంది. సమాజం చాలా విచిత్రమైనది. వంకర వ్యక్తిత్వం గల వారిని ఏమీ చేయలేక నిలకడగా నిజాయితీగా ఉన్న వారిని టార్గెట్ చేస్తుంది. పోరాడాలి అనుకుంటే ముందు నీతో నువ్వు పోరాడు. గెలవాలనుకుంటే మొదట నీపై నువ్వు గెలువు. నిన్ను నువ్వు గెలిస్తే ప్రపంచాన్ని గెలిచినట్లే. ఎవరో మనల్ని గౌరవించడం లేదని బాధపడొద్దు. బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి చాలా బాగా నచ్చుతాయి. జీవితం కూడా అంతే. పరిచయమైన ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మేయడం ఎంత తప్పో, కనిపించిన ప్రతి ఒక్కరిని కూడా అదే పనిగా అనుమానించడం కూడా అంతకన్నా పెద్ద తప్పు. మౌనం కొన్నిసార్లు అపార్థాలను దూరం చేస్తుంది. అదే మౌనం కొన్నిసార్లు అగాధంలోకి తోసేస్తుంది. మౌనం అర్ధాంగీకారమే, కానీ తప్పు చేయనప్పుడు మౌనంగా ఉండడం అతిపెద్ద తప్పు. డబ్బు తీసుకునేటప్పుడు ఉండే మాట, మర్యాద, మంచితనం తిరిగి ఇచ్చేటప్పుడు ఉండవు. ఎదుటివారి నుంచి ఏమీ ఆశించకుండా పలకరించే సుగుణం కలిగి ఉండడం ఎంతో ఉన్నతమైనది. కాలానికి మనం ఇచ్చే విలువ మన విలువను పెంచుతుంది. డబ్బుకి మనం ఇచ్చే విలువ ఆపదలో ఆదుకుంటుంది. మనసుకి మనం ఇచ్చే విలువ మనసులో సుస్థిర స్థానాన్ని నిలుపుకుంటుంది. ఇంటి పేరు కలిసినంత మాత్రాన బంధువులు అయిపోరు. కష్టసుఖాల్లో తోడు ఉన్నవారే నిజమైన ఆప్త బంధువులు. రెక్కలు వచ్చాక ఎగరడం తప్పు కాదు, కానీ ఆ రెక్కలకు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం ఖచ్చితంగా తప్పే. మంచి ఆలోచన, సరైన ముందు చూపు లేని వారిని జీవితంలో సమస్యలు అడుగడుగునా చుట్టుముడతాయి. మనిషి 2 సంవత్సరాలకే మాటలు నేర్చుకుంటాడు, కానీ ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాలో నేర్చుకోవడానికి జీవితకాలం సరిపోవట్లేదు. కష్టపడి పనిచేయడానికి ఎప్పుడు సిగ్గుపడకూడదు. ఎందుకంటే మనం సమాధానం చెప్పుకోవాల్సింది మనపై ఆధారపడిన వాళ్ళ ఆకలికి, కానీ మనల్ని చూసి హేళన చేసేవారిని కాదు. నిన్ను భారంగా చూస్తున్న చోట నీ భావాలను పంచుకోవద్దు. సంపద ఉందని, వారసులు ఉన్నారని అదే నీకు అండ అని గర్వపడకు. నీ సొంతం అనుకున్న దేహమే సమయం వస్తే నీతో ఉండదు.